ఏంది, నిధులేంది, వ్యవహారం ఏంది మొత్తం పూసగుచ్చినట్టుగా శాసనసభ వేదికగా చర్చిద్దామని చెప్పిన తర్వాత మీ బండారం బయటపడుతుంది. ఈ సాకును చూపించి ఈ నెపంతో మొత్తం సెషన్ రాకుండా పోతున్నట్టే కేవలం కృష్ణా జలాలపైన పాలమూరు జలాలపైన మీరే బీరాలు పలికి రాజకీయ పబ్బం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది. చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తే సాక్ష్యాలతో సహా మీ సంతకాలతోటి మీ లెటర్లతోటి ఢిల్లీకి ఏం రాసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, నిధులు ఏం ఖర్చు పెట్టిండ్రు, ఎవరికి ఏం చేసిండ్రు, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడుతుందని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈరోజు మీరు చేసిన డ్రామా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. ఎందుకంటే గొప్ప గొప్ప మాటలు మాట్లాడండి పాలమూరు జిల్లాకు సంబంధించి. మాకు తెలియదు, నేను కూడా గతంలో ఉన్నా కదా బీఆర్ఎస్ పార్టీలో 3.5 సంవత్సరాలు మంత్రిగా. ఎందుకు బయటకు వచ్చినాం? మీరు ఒక్కరు కాదు, మేము కూడా ఉద్యమాలు చేసినాం. పాలమూరు జిల్లాకు ఇలా తెలంగాణ రాష్ట్రం సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే పాలమూరు జిల్లా మీరు ఏం వరవ పెట్టినరు? పాలమూరు జిల్లా నుంచి మీకు ఎంపీగా పంపిస్తే అక్కడనేమో కాళేశ్వరానికేమో 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. మొత్తం 1,80,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి పాలమూరు జిల్లా పాలమూరు ప్రాజెక్టు మీరు పెట్టింది కేవలం 25,000 కోట్లు. ఇలా పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే సుమారుగా దగ్గర 89,000 కోట్లు కావాలా. జాతికి అంకితం చేస్తున్నా మాట్లాడినావు అంటే కేవలం 25% పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన మాట్లాడినారు. అంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడినరే. మరి అంత గొప్పగా పాలమూరు జిల్లాను ఉద్ధరించిన వాళ్ళైతే మరి తుమ్మిడి లిఫ్ట్ ఏమైంది? 81,000 ఎకరాలు బారాల. ఇవాళ కూడా 20,000 ఎకరాలు బారతలేదు. మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా. గట్టు లిఫ్ట్ ఏమైంది? మరి ఎక్కడ పోయింది గట్టు లిఫ్టు? 20 టీఎంసీలు రిజర్వాయర్ చేయాలి. నికర జాలాలు ఉన్నాయి, దానికి ఎక్కడ అబ్జెక్షన్ లేవు. సీడబ్ల్యూ పర్మిషన్ అవసరం లేదు. ఎందుకట్లా 20 టీఎంసీ రిజర్వాయర్లు? కల్వకుర్తి ప్రాజెక్టుకి 25 టీఎంసీ ఉండే. ఎందుకట్లా 10 సంవత్సరాల పాటు? ఏ ఒక్కటి కూడా ఇప్పటికి కూడా కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా ఇంకా ఇప్పటికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ కానీ ఉన్నాయి, కానీ పూర్తి కానీ ఉన్నాయి. అంటే వాస్తవాలు ఇవైతే కేవలం మీరు గడచినటువంటి శాసనసభ ఎన్నికల్లో మీ అధికారం పోయింది. ఆ తదనంతరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క పార్లమెంటు సీటు రాలేదు ఒకటి కూడా. ఆ తదనంతరం జరిగిన సికింద్రాబాద్ బై ఎలక్షన్లో మీకు సీటు పోయింది, రాలేదు. జూబిలీస్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో మీరు ఆనాడు కేటీఆర్ మాట్లాడిండు ఇది రెఫరెండం అని. అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పైన, రేవంత్ పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అయినా మీరు ఎన్ని ఎత్తులు కుయుక్తులు చేసినా కూడా ఆ సీటు కూడా మీకు దక్కలే. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీరు బీజేపీ 2 కలిసి కూడా కుమ్మక్కాయ పోటీ చేస్తే కూడా మీకు 1/3 సీటు రాలేదు. అంటే మొత్తం టోటల్గా బీఆర్ఎస్ పార్టీ ఖతమయ్యే పరిస్థితి వచ్చిందనే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఏదో సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ఏదో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా ఆంధ్రాకు ఏదో నీళ్లు దారాదత్తం చేసినట్టుగా ఒక అభాండం వేసి బట్టగా